హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో రీతూరిని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసైతే నేనైతే చింతపండుతో గుడ్డు పులుసు ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా? నేనైతే ఒక 5 గుడ్లనైతే తీసుకొని ఉడికించుకున్నాను. గుడ్లు అనేవి తొందరగా మంచిగా ఉడకాలంటే గుడ్లు ఉడికేటప్పుడు కొంచెము వాటర్లో సాల్ట్ వేసామనుకోండి, గుడ్లు అనేవి తొందరగా ఉడికిపోతాయి. అలాగా నేను 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకొని ముందుగా ఒక 10 నిమిషాల పాటు అయితే నానబెట్టుకున్నాను. ఈ గుడ్డు పులుసు కోసం అయితే నేను 2 టమాటాలు, 4 ఆనియన్స్ని, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర అయితే తీసుకొని ఇలా సన్నగా అయితే కట్ చేసి పక్కకైతే పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెనం పెట్టుకొని దాన్ని వేడయ్యాక అందులో 3 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో కొంచెము పసుపు వేసుకొని ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న గుడ్లను మాత్రము ఇలా నూనె వేసిన పసుపులో అయితే ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి గుడ్లని. ఓకేనా? మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా గుడ్లు అనేవి గోల్డెన్ కలర్కి వస్తే గుడ్లు అనేవి టేస్ట్ బాగుంటుంది అనమాట. గుడ్లు ఉడికేటప్పుడు గుడ్లకి 4 వైపులా కాట్లు అనేటివి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే చింతపులుసు అనేది గుడ్ల లోపలికి పోయి గుడ్లు అనేవి టేస్టీగా వస్తాయి. అదే గిన్నెలో ఇంకా 2 చెంచాల నూనె వేసుకొని నూనె వేడయ్యాక అందులో కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, జీలకర్ర వేడయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలని వేసుకొని అవి కొంచెం ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆనియన్ ఉడికిన తర్వాత టమాటా ముక్కలను వేసుకొని 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టమాటో ఆనియన్ మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెము పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని 4 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి. అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడంత కారము, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టమాటాకి, ఆనియన్కి మొత్తము కారం అనేది పట్టేంత వరకు కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు మూత పెట్టుకొని కారం అనేది వాటికి పట్టేంత వరకు ఉడికించుకోవాలి. అది మొత్తం ఉడికిన తర్వాత నూనె ఇలా పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసుగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము టమాటో ఆనియన్లోకి చింతపులుసు అనేది పోసుకోవాలి. అలా పోసిన చింతపులుసుని మనకు టేస్ట్ తగ్గట్టు పోసుకోవాలి. కొంచెం పుల్లగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా పులుసు అనేది పెట్టుకోవాలి. ఇలా మసులుతున్న పులుసులో కొంచెము ధనియాల పిండి వేసుకోవాలి. ఎందుకంటే పులుసు అనేది చిక్కగా కానీకి. అలా ఇప్పుడు మనం పులుసు అనేది కొంచెము దగ్గరికి అయినాక మనం ఉడికించి పెట్టుకున్న గుడ్ల నీళ్ళని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గుడ్లని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పులుసు అనేది చిక్కగా రావాలి. చిక్కగా వస్తేనే పులుసు అనేది టేస్టీగా ఉంటుంది. పులుసు అనేది చిక్కగా దగ్గరికి అయిన తర్వాత కొంచెము గరం మసాలా, కొత్తిమీర పైనుంచి చల్లుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.